గణేశాయ నమ, గాయత్రీదేవి నమ, మహాసరస్వతి నమ, మాతాపితృభ్యో నమ. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. 4వ తారీఖు జనవరి 2026 నుండి 10వ తారీఖు జనవరి 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక అనుకూలతలు బాగానే కనపడుతూ ఉన్నాయి. అయితే నూతన ఒప్పందాలు, ఏదైనా కాంట్రాక్టులు తీసుకున్నా, ఏదైనా కొందాం అనుకున్నా, ఏదైనా ఒప్పందాలు చేసుకుందాం అనుకున్నా, లావాదేవీలు జరపాలనుకున్నా కూడా అనుకూలంగా కనపడుతోంది. ఇక క్రయ విక్రయాల వల్ల లాభం కనపడుతోంది కాబట్టి గృహాలు, భూములు అమ్ముదామనుకున్నా, కొందామనుకున్నా, వాహనాలు, బంగారం లాంటివి క్రయ విక్రయాలు జరిపే వారికి లాభాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి బాగా కలిసి వస్తుంది. అలాగే వ్యాపారాలు చేసేవారికి కూడా లాభాలు ఉన్నాయి. మొండి బాకాయలు వసూలు అవుతాయి. సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి. ఏం పని చేసినా పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఇంట్లో ఆగిపోయిన శుభకార్యాలు ఎదురుకు వెళతాయి. ఆర్థిక విషయాల్లో ఉండే సమస్యలు పరిష్కారం అవుతాయి. మీ జీవితంలో ఉండే సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని వెతికే మార్గాన్ని అన్వేషించుకోగలుగుతారు. గొడవలు, సమస్యలు తగ్గుతాయి. పెద్దలతోటి, ఇంట్లో కుటుంబ సభ్యులతోటి, అన్నదమ్ములతో, అక్కచెల్లెలతో ఉండే వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విడిపోయిన ప్రేమికులు కలుస్తారు. వైవాహిక జీవితంలో ఉండే గొడవలు చాలా శాతం తగ్గుతాయి. వ్యాపారపరంగా కూడా ఇబ్బందులు చాలా శాతం తగ్గి లాభాలు పెరుగుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి కష్టానికి తగ్గ ఫలితంతో పాటుగా ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది. ప్రేమికుల మధ్య అన్యోన్యత, కలయికలు కనపడుతున్నాయి. అలాగే అనేక రకాల విద్యల పట్ల ఆసక్తి, శిక్షణలో తీసుకునే అవకాశాలు, ప్రాక్టీస్ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి. ప్రశాంతంగా ఉంటుంది. స్త్రీలకి మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పచ్చు. బంగారపు ఆభరణాల యోగ్యత, వస్త్రప్రాప్తి, పుట్టింటి నుంచి సౌఖ్యం కనపడుతోంది. ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు. బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు, ముఖ్యంగా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. తల్లిదండ్రుల నుంచి రావాల్సిన, సంక్రమింపవలసిన పితృపూర్వకాస్తులు సంక్రమిస్తాయి. లిటిగేషన్లు ఏమైనా ఉంటే తీరతాయి. పార్టీషన్లు జరుగుతాయి. కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. విదేశాల్లో ఉండేవారికి ఆర్థిక వృద్ధి అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులకి మీకు మధ్య కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుందని చెప్పచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలతో పాటుగా శుభకార్యాలు జరుగుతాయి. స్వయం ఉపాధి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కూడా మీ అంతటా మీరు మీ కాళ్ళ మీద నిలబడే ప్రయత్నాలు చేయడం వల్ల కూడా అనుకూలిస్తుంది. ఉద్యోగాలు చేసేవారు కూడా వ్యాపారాల ద్వారా కూడా డబ్బులు సంపాదించగలుగుతారు. పార్ట్ టైం బిజినెస్లు చేసేవాళ్ళకి అనుకూలంగా కనపడుతుంది. వివాహం విషయంలో కూడా ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు జరిగే అవకాశాలు, పెద్దలు కుదిర్చిన వివాహాలు కూడా అనుకూలంగానే కనపడుతుంది. భార్యాభర్తల మధ్య సామరస్యత, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలతో ఎదరికి వెళతారు. వ్యాపార పరంగాను భూముల యందు, గృహాల యందు బాగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. పాలసీలు, ఇన్సూరెన్సులు, టర్మ్ ఇన్సూరెన్సులు కట్టేవారికి అనుకూలంగా కనపడుతుంది. షేర్లోనూ, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవారు జాతక పరిశీలన చేయించుకునే పెట్టాలి, లేకపోతే నష్టపోతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి బాగా అనుకూలమైన సమయంగా కనపడుతోంది. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విహారయాత్రలు చేయడం కానీ, విదేశాలు వెళ్ళడం కానీ కలిసి వస్తుంది. గృహాలు కట్టాలనుకున్న, కొనాలనుకున్న అనుకూలతలు, ప్రభుత్వపరమైన గృహలబ్ధులు పొందే అవకాశం ఉంది. భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రశాంతంగా కాలం గడుపుతారు. మంచి ప్రదేశాలు చూస్తారు. వివాహానంతర జీవితంలో వచ్చేటటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు. భర్తకి, భార్యకి మధ్య అనుబంధం పెరుగుతుంది. వివాహేతర సంబంధాలు తగ్గించుకోగలుగుతారు. వ్యసనాల నుంచి బయటపడగలుగుతారు. అలాగే సమాజంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం కనపడుతుంది. అలాగే చిన్న కోర్సుల్లో జాయిన్ అయ్యే వారికి అనుకూలతలు, మంచి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగులు అనుకూలమైన వాతావరణము, సమస్యల పరిష్కారము, పని ఒత్తిడి నుంచి బయటపడడంతో పాటుగా చేసే పని యందు శ్రద్ధ, మంచి పేరు తెచ్చుకుంటారని చెప్పచ్చు. స్త్రీలకు కూడా మానసిక దృఢత్వం పెరుగుతుంది. మనోవేదన తగ్గుతుంది. ప్రేమించిన వాళ్ళతో కలయికలు, ఇష్టమైన కోరికలు తీర్చుకోగలుగుతారు. ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. వ్యాపారస్తులు వ్యాపారపరంగా బాగా కృషి చేసి వ్యాపార లాభాలు పొందగలుగుతారు. డబ్బులు రొటేషన్ అవుతాయి. మొండి బకాయిలు వసూలు అవుతాయి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదేమైనా కూడా వాహనాలు నడిపేటప్పుడు నిర్లక్ష్యంగా నడపకండి, లేదా కేర్లెస్గా హై స్పీడ్గా వాహనాలు నడపకండి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఎక్కడో చూస్తూ, ఫోన్లు చూస్తూ మాత్రం నడపకండి. ఇక ఉద్యోగస్తులకు మాత్రం అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. కాకపోతే పనులన్నీ కూడా ఆలస్యంగా, జాప్యంగా సాగుతూ ఉంటాయి. కంగారు మాత్రం పడకండి. మీరు అనుకున్న వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నా కూడా విపరీతంగా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువ ఖరీదు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. భూముల యందు, గృహాల యందు పెట్టుబడులు పెట్టే వారికి మాత్రం కలిసి వస్తుంది. ఆసక్తికరమైన విషయాలు నేర్చుకోగలుగుతారు. ఇతరులు చేసే లోపాలు సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. మీ తెలివితేటలతో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారపరంగా కూడా కొత్త విధానాలు అమలు చేసి వ్యాపారాల్లో వృద్ధిని సాధించుకునే ప్రయత్నం చేసి సక్సెస్ అవుతారని చెప్పచ్చు. వ్యవసాయదారులకి వాతావరణం అనుకూలించడం వల్ల
మీ యొక్క పంటకి మద్దతు ధర రావడం వల్ల లాభాలు కనపడుతున్నాయి. మిమ్మల్ని ప్రేమించే వారితో ఆనందంగా కాలం గడుపుతారు. మిమ్మల్ని మీరు మార్చుకుంటారు, సమాజ సేవ చేస్తారు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు, మంచి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. కాకపోతే వివాహ ప్రయత్నాల్లో కొంచెం ఆలస్యంగా కుదురుతాయి. కొన్ని సంబంధాలు కొంచెం నలిగే అవకాశం కనపడుతోంది. వివాహాల కోసం ఒక్కసారి జాతకం చూపించుకుని బలం ఉందా లేదో చెక్ చేసుకోవడం మంచిది. తెలియని వ్యక్తులతో వ్యవహారాలు మాత్రం నడపకండి. నమ్మక ద్రోహాలు కనపడుతున్నాయి, ముఖ్యంగా స్త్రీలు. అలాగే వ్యాపారపరంగా కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. స్వల్ప ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి. డబ్బుల విషయంలో మాత్రం ముఖ్యమైన అవసరాలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు. అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి, దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడడానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి డాక్టర్లు, మంచి వైద్యము దాన్ని మీకు బాగా అనుకూలిస్తుంది. చిన్న చిన్న కోరికలు ఏవైనా నెరవేరుతాయి. ప్రేమించిన వ్యక్తులతో కలయికలు, శారీరక కోరికలు, భోగాలు అనుభవిస్తారు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా కొత్త నిర్ణయాలు, అలాగే ఆర్థిక అభివృద్ధి, అలాగే ఉద్యోగ మార్పులు కనపడుతున్నాయి. మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తాయి అని చెప్పొచ్చు. వ్యాపారాల్లో రుణాలు తీసుకోవడానికి కూడా మంచి అవకాశం కనపడుతుంది. రియల్ ఎస్టేట్లోను, బంగారంలోను, భూములు ఎందు పెట్టే పెట్టుబడులు వృద్ధి అవుతాయి. అలాగే క్రయ విక్రయాలు జరిపే వాళ్ళకి లాభాలు కనపడుతున్నాయి. భూములు, యంత్ర పరికరాలు, బంగారం కానీ. సంతానం విషయంలో కూడా శుభవార్తలు వింటారు. పిల్లలు ఉద్యోగాల కోసం, వివాహాల కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. మీ ద్వారా వాళ్ళకి ఆస్తులు సంక్రమింపజేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలమవుతాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. భార్యాభర్తల మధ్య కూడా అనుబంధం ఏర్పడుతుందని చెప్పొచ్చు. కలయికలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో ఎటువంటి సమస్యనైనా సరే చర్చించుకొని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఖర్చుల విషయంలో కూడా ఎక్కడ తగ్గించాలో, ఎక్కడ జాగ్రత్త తీసుకోవాలో తెలుసుకోగలుగుతారు. అప్పుల బాధలు కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా రుణాలు తీర్చే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. వ్యాపారపరంగా కూడా అనేక రకాల వ్యాపార లాభాలు పొందగలిగే నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే విదేశీ ప్రయత్నాల్లో మీరు ఏదైతే దేశం వెళ్దాం అనుకున్నారో దానికి సంబంధించినటువంటి వీసాలకు సంబంధించి పర్మిషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాలు జరిపే ప్రతి ఒక్కరికి కూడా స్వల్ప లాభాలే కనపడుతూ ఉన్నాయి. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే టెక్నాలజీ పట్ల లేదా కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. చదువులో ఉత్తీర్ణత శాతం బాగా పెరుగుతుంది. ఉద్యోగస్తులకి బాధ్యతగా ఉద్యోగాలు చేయడం వల్ల ఉద్యోగ అభివృద్ధి, ఉద్యోగ మార్పులు, ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, స్థాన బదిలీలు అనుకూలిస్తాయి. స్త్రీలకి మానసిక వేదన తగ్గుతుంది. భర్తతోటి ఆనందం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ప్రయాణాలు చేస్తారు. ప్రేమించిన వ్యక్తులతో కలుస్తారు. ఉద్యోగపరంగా మంచి అవకాశాలు రాబోతున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తితో పాటుగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. కొంచెం మొండిబాకాయల వేధింపులు, అప్పులు ఇవ్వడం వల్ల, అరువులు ఇవ్వడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి అప్పులు, అరువులు తగ్గించుకున్నట్లయితే కనుక వ్యాపారాల్లో మీకు డబ్బులు బాగా కనపడతాయి, కలిసి వస్తుంది. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం వ్యతిరేక ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. క్రమశిక్షణ లేకపోవడం వల్ల అనుకున్న పనులు వాయిదాలు పడడం, రాజకీయ నాయకులకి ప్రజలలో నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితులు, అవకాశాలు చేజారడం లేదా ఈ యొక్క పదవులు కోల్పోయే పరిస్థితుల్లోనే జాగ్రత్తగా ఉండాలి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారు కూడా అపజయాలపై పరిస్థితి కనపడుతోంది. సరైనటువంటి అవకాశాలు రావటం లేదు. భార్యాభర్తల మధ్య కూడా గొడవలు, తగాదాలు, మనస్పర్ధలు కనపడుతున్నాయి. బంధువులతో విభేదాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు లాంటివి ఇబ్బందులు కనపడుతున్నాయి. అతిగా మిమ్మల్ని విమర్శించే వారు పెరిగిపోతారు. నరదిష్టి, నరఘోష బాగా పెరిగిపోతుంది. జాగ్రత్తగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మిమ్మల్ని కొంతమంది రెచ్చగొట్టి మీ చేత గొడవ పెట్టించుకుని ఏదో రకంగా మిమ్మల్ని పాడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. మానసికంగా బాధ కనపడుతోంది, విరక్తి కనపడుతుంది. జాగ్రత్త. అలాగే భూముల యందు, గృహాల యందు, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ముక్కుసూటిగా మాట్లాడడం, కోపంగా మాట్లాడడం మాత్రం మంచిది కాదు. లౌక్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. డబ్బులు లావాదేవీలు జరిపేటప్పుడు, అప్పులు ఇచ్చేటప్పుడు, అప్పులు తీసుకునేటప్పుడు జాగ్రత్త. ఎవరికి దుబారాగా చేబద్దులు డబ్బులు ఇవ్వకండి. ఇక కుటుంబంలో అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు, పిల్లల వల్ల ఖర్చులు, అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలవడం వల్ల ఖర్చులు కనపడుతున్నాయి. జాగ్రత్త. ఇలాగే ఉద్యోగస్తులకు ఏదైనా కొత్తగా ఇంటర్వ్యూలు వెళ్తుంటే కనుక కొంచెం ఇబ్బందులు, ఆటంకాలు కనపడుతున్నాయి. కొంచెం మానసిక ధైర్యంతో వెళ్ళండి. జాతకాలు చూపించుకుని వెళ్ళండి. జాతకాల్లో బలం ఉంటే కనుక దాన్ని బట్టి ప్రయత్నాలు చేయొచ్చు లేదా పరిహారాలు చేసుకుని ప్రయత్నం చేయొచ్చు. ఉద్యోగాలు వస్తాయి మీకు అప్పుడు. అలాగే మంచివారిని, కావలసిన వారిని, మిమ్మల్ని ప్రేమించే వారిని అపార్థం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇంట్లో వాళ్ళతోటి, ప్రేమించిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు కూడా దుబారాగా, దురుసుగా మాట్లాడకండి, కోపంగా మాట్లాడకండి. వ్యాపారంలో ఒడిదుడుకులు బాగా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆచితూచి వ్యాపార నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకి ప్రయత్నాల విషయాల్లో కానీ, ఉద్యోగ వ్యవహార విషయాల్లో కానీ ఆటంకాలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపారపరంగా కూడా ఇబ్బందులు, అప్పులు చేయవలసిన రావడము, అలాగే ఆర్థిక ఇబ్బందులు, దూర ప్రయాణాలు చేయవలసి రావడము, అనుకోని ఖర్చులు బాగా పెరిగిపోవడము, వీటి వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి. గతంలో చేసిన అప్పులు తీర్చలేకపోవడము, ఏదైనా వస్తువులు, వాహనాలు ఈఎంఐల ద్వారా కొన్నా, క్రెడిట్ కార్డుల ద్వారా కొన్నా
దానివల్ల కూడా కొంచెం ఇబ్బందులు గురయ్యే అవకాశం కనపడుతోంది. అలాగే మీకు సంక్రమించవలసినటువంటి ఆస్తుల విషయంలో కూడా జాప్యం కనపడుతోంది. కోర్టు వివాదాలు కూడా జాప్యం జరిగే అవకాశం కనపడుతోంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యలు, ఉద్యోగాలు పోయే ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. ఇష్టమైన వాళ్ళతో వివాహం చెడిపోవడం కానీ, ప్రేమించిన వాళ్ళతో వివాహం జరగకపోవడం కానీ, లేదా పిల్లలు మీ మాట వినకపోవడం కానీ, సంతాన సాఫల్యత విషయాలు ఇబ్బందులు కానీ తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు దూరం జరిగే అవకాశాలు, బ్రేకప్స్ కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే గృహ నిర్మాణ పనుల వల్ల విపరీతమైన ఖర్చులు కనపడుతున్నాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టము, మద్యపాన ధూమపాన వ్యసన పనులకి ప్రమాదాలు కనపడుతున్నాయి. విలువైన వస్తువులు, యంత్ర పరికరాలు పోగొట్టుకునే అవకాశాలు, లేదా చెడిపోయే అవకాశాలు, వాటికి మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు కూడా అనవసరం వ్యక్తులతో గొడవలు పడడం, కాలేజీలోను స్కూళ్ళలోనూ కూడా మీ మీద చెడ్డ పేరు వచ్చే పరిస్థితి కనపడుతుంది, జాగ్రత్త. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి పెరిగిపోవడం, ఉద్యోగ నష్టాలు ఉన్నాయి, జాగ్రత్త. స్త్రీలకి అనవసరమైన వ్యక్తులతో కలయికలు, లేదా తప్పుడు ఆలోచనలు, లేదా మనసులో బాధ, విరక్తి ఆలోచనలు, అనవసరమైన కోరికలు పెరగడంతో పాటుగా కొంతమంది వ్యక్తుల్ని నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో చికాకులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా స్వల్పంగా ధన నష్టం కనపడుతోంది. వ్యాపారాల్లో మెంటల్ టెన్షన్లు పెరిగిపోతాయి. డబ్బులు రొటేషన్ అవ్వక ఇబ్బందులు, పెట్టుబడుల దగ్గర లాభాలు లేకపోవడాలు, తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని, ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ